హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఏంటో తెలుసా? రాయలసీమ స్పెషల్ బ్యాళ్ళ పాయసం, అదే శనగపప్పు పాయసం. మేము బ్యాళ్ళు అంటాము రాయలసీమలో. ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. ఈ పాయసం ఎవరికి తెలుసు కామెంట్ చేయండి. ఈ పాయసం చాలా బాగుంటుంది టేస్ట్. మాకు ఏ ఫంక్షన్ జరిగినా, చిన్న ఫంక్షన్ నుండి పెద్ద ఫంక్షన్స్ వరకు కంపల్సరిగా ఉండే స్వీట్ అన్నమాట. సరే, ఈ పాయసం ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో. ఇప్పుడు శనగబ్యాళ్ళ పాయసం ప్రాసెస్ చూద్దాం. ఇది శనగపప్పు పాయసం అనమాట. ఫస్ట్ శనగపప్పుని మంచిగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ లేదా ఆ క్వాంటిటీ తగ్గట్టు వాటర్, ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటే దానికి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని 4 విజిల్స్ అట్లా ఈ పప్పు మెత్తబడినంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత విజిల్ తీసేసి ఇంకా శనగపప్పు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత వాటర్ పోసుకోండి. మంచిగా ఉడకాలి. ఈ శనగపప్పుతో పాటు సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం ఎంత అంటే ఒక గ్లాసుకి మనం ఏ కప్పు తీసుకున్నా, ఏ గ్లాస్ తీసుకున్నా వాటికి డబల్. ఒక కప్పు తీసుకుంటే 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఓకేనా? శనగపప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత అంటే నొక్కితే ఇట్లా నలిగిపోయేంత అంత మెత్తగా అయిన తర్వాతనే ఇవి వేసుకోవాలి, సగ్గుబియ్యం. ఓకేనా? ఇప్పుడే సగ్గుబియ్యంతో పాటు ఇంకా రవ్వ కూడా వేసుకుంటే బెటర్. రవ్వ అదే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, జస్ట్ అట్లా 2 పిరికిలు వేసుకోండి అంతే. మంచిగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. మొత్తం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి. రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకంటే రవ్వ ఉంటలు కడుతుంది. ఉప్మా రవ్వ వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసుకుంటున్నారు. 4-5 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఇదో నెయ్యి వేసుకోండి. ఇది 4-5 మినిట్స్ కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపద్దు. ఎందుకంటే రవ్వ ఉంటలు కడతాదని చెప్పిన కదా, కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసుకోవాలి. ఇంకా నెయ్యి వేసిన వెంటనే ఇంకా బెల్లం వేసుకోండి. కలుపుకోవాలి. బెల్లము మంచిగా తురుముకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చిన్న గడ్డల్లాగా కొట్టుకునైనా వేసుకోవచ్చు. బెల్లం వేసినా కూడా కలుపుకోండి, ఎందుకంటే బెల్లం మొత్తం కరగాలి కదా. ఓకేనా? బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఉడకబెట్టుకొని ఇంకా ఆపేయడమే అనమాట. ఇంకెక్కువ ఉడికిస్తే మళ్ళా ఈ బ్యాళ్ళు అనేది నీలుకుంటాయి, అంటే గట్టి అవుతాయని అర్థం. ఇంకా పక్కన వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి వేయించుకోండి. కొంచెం ఇలాచి పొడి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఎండు కొబ్బరి మంచి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా వేసేసుకోవడమే. ఇందులోకి జీడిపప్పు, దీనికి జీడిపప్పు, బాదం పప్పు ఏం అవసరం లేదు. ఈ ఎండు కొబ్బరే చాలా అట్రాక్టివ్ అనమాట, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకా ఫ్లేమ్ బంద్ చేసేయండి. ఇంకా అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. శనగపప్పు పాయసం ఎంతో టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. రాయలసీమ స్పెషల్ పాయసం. ఏ ఫంక్షన్ జరిగినా ఇది ఖచ్చితంగా చేసుకునే పాయసం అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.